కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ పెద్ద సినిమాలని చెప్పి భారీ బడ్జెట్ సినిమాలని పెద్ద హీరోలని ఏదో చెప్పి ఈ బ్యానర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రభుత్వము దగ్గర ఆన్ కేస్ టు కేస్ బేసిస్ ఫిలిం టు ఫిలిం బేసిస్ తీసుకురావడము అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్బిట్రరీ ఇల్లీగల్, అది ల్యాక్ ఆఫ్ అథారిటీ అండ్ పవర్ టు దిస్. మేము ఛాలెంజ్ చేసింది అది జీవో వాళ్ళ మెమోస్ ని. వీళ్ళకి అట్లా పవర్ లేదు. అట్లా ఇస్తే then there is an access between the film production house or a distribution house and government of Telangana. ఇప్పుడు మోడీ గారు అంటున్నారు కదా మేము నా కావుగా కాదేవుగా అని. ఈ కరప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చట్టాన్ని పక్కన పెట్టి మీరు ఇండివిజువల్ గా లెటర్స్ ఇస్తుంటే ఆ లెటర్స్ బేస్ చేసుకుంటే ఎవరు అడుగుతారు? ఇప్పుడు అప్పుడు అంటే కోర్టు దగ్గర సమాచారం ఉండదు. ఎందుకు ఇచ్చిందంటే పాలసీ డెసిషన్ అంటారు. పాలసీ ఎక్కడి నుంచి వస్తుంది? చట్టం నుంచి రావాలి. ఇప్పుడు చట్టం పక్కన పెట్టి మీరు ఏదో పెద్ద సినిమాలు అది ఇది అని చెప్పి ఆ జీవో 120 జీవో 10 పక్కన పెట్టేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు నిజంగా పెద్ద సినిమా అంటే మీరు ఎట్లా, దానికి ఎంత ఖర్చు అయింది, ఎవరు చూడాలి, దానికి ఒక కమిటీ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి, పుష్ప 2 22 నవంబర్ నాడు లెటర్ ఇస్తే మీకు 29 నవంబర్ అట్లీస్ట్ 5 రోజులు ఎవరో ఒకరు వాళ్ళు ఇచ్చిన లెటర్ సమాచారాన్ని స్టడీ చేసి ఓకే ఇది పెద్ద సినిమా దీనికి ఇంత ఖర్చు అయింది అని ఎవరు ఉన్నారు. ఇదే ఈ గేమ్ చేంజర్ కి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పోయి షోలు చేస్తున్నారు. 10th జనవరి నాడు రిలీజ్ చేస్తామని 8th జనవరి నాడు లెటర్ ఇస్తారు. 8th జనవరి సేమ్ డే మళ్ళీ మెమో ఇస్తారు. అంటే ఎట్లా స్టడీ చేశారు మీరు, ఎవరు కమిటీ అనేది చాలా ప్రభుత్వం మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అది యూ షుడ్ నాట్ డూ ఫేవర్స్ టు ఎనీబడి, లెట్ ద లా బి ఈక్వల్. ఇంకొకటి ఇది 16 ఏళ్ల వాళ్ళు ఇది ఉన్నది. అట్లంటే మీకు మేము ఇంత పెద్ద బార్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను, నేను ఫ్యామిలీస్ తోటి పిల్లల్ని తీసుకొని రావాలి, వాళ్ళకు కూడా మేము తాపాలి, సరే వాళ్ళ పేరెంట్స్ తాగుతున్నారు కాబట్టి వీడు కూడా తాగుతాడంటే కాదు కదా. సో అక్కడ ఎక్సైజ్ పాలసీ ఉంది, ఇక్కడ సినిమాటోగ్రఫీ పాలసీ ఉంది. ఆ పాలసీని మేము ఏమంటున్నాము అంటే మీరు వెసులుబాటు ఇవ్వకండి, ఇస్తే అందరికి ఇవ్వండి, ప్లస్ ఇచ్చినప్పుడు మీరు ఓవరాల్ చూడండి. ఆ వెసులుబాటు కూడా ఎట్లా ఇవ్వాలి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ లా. ఒకటి చూడాలి, రెండోది క్రైమ్ రేట్ చూడాలి, లా అండ్ ఆర్డర్ చూడాలి, అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ సిటిజన్స్ ఆల్సో చూడాలి. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకొని పోతా. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అన్నారు, కానీ ఈ అదనపు షోలకు అనుమతులు ఇవన్నీ కొద్ది రోజులే కదా, రెగ్యులర్ బేసిస్ కాదు కదా, ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటారు? ఇప్పుడు ఒక మైత్రి మూవర్స్ ఒక సినిమా తీశాడు, ఓకే, ఇదే నెల రోజుల్లో ఎన్ని సినిమాలకు ఇచ్చారు? మ్యాటర్ ఆఫ్ 30 days లో